గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ అయితే నేను మానస ముందుగా హెడ్లైన్స్ గ్రేటర్లో వేడెక్కిన ఎన్నికల జోరు ఇంటింటి ప్రచారంలో అభ్యర్థులు బీజేపీపై కేటీఆర్ పదే పదే అబద్ధాలు చెప్తున్నాడు టీఆర్ఎస్ కి ఓటమి తప్పదన్న ఎమ్మెల్యే రఘునందన్ గ్రేటర్ రోడ్ షోలో దూసుకుపోతున్న ఎంపీ రేవంత్ రెడ్డి గాజ్ల రామారంలో అభ్యర్థి శేఖర్ తరఫున ప్రచారం కేసీఆర్ మాయ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారు రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమన్న సీఎల్పీ బట్టి విక్రమార్క బల్దియాలో దూకుడు పెంచిన కారు ఇంటింటి ప్రచారంలో గులాబీ అభ్యర్థులు ఇక డీటెయిల్స్ కెళ్తే మల్కాజ్గిరి 139వ డివిజన్ ఈస్ట్ ఆనందబాగ్ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి బక్క నాగరాజ్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అరిగిపోయిన గ్రామ్ ఫోన్ లాగా పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు దమ్ముంటే మోడీ 15 లక్షలు బ్యాంక్ అకౌంట్లో వేస్తాను అని చెప్పిన వీడియో చూపించాలని లేని ఎడలా తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు ఆడియో చెక్ అన్న కేంద్రం ఏమి ఇచ్చింది అంతా మేమే ఇచ్చినాం 67,000 కోట్లు మేమే ఇచ్చినాం కేంద్రానికి కూడా పైసలు మేమే ఇస్తా ఉన్నాం అని అబద్ధాలను ప్రచారం చేస్తున్నటువంటి కేటీఆర్ గారిని నేను సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను రాష్ట్రాల నుంచి పన్నులు కేంద్రాలకు పోవడం ఎంత నిజమో కేంద్రం కూడా ఈ దేశ రక్షణ వ్యవస్థ ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో పాటు భారతదేశ రక్షణ వ్యవస్థ భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి నిధులు మినహా మిగతా అన్నీ కూడా రాష్ట్రాలకి డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది అది భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఫెడరల్ స్ఫూర్తి భాగ్యనగరంలో ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాం చైనా పాకిస్తాన్ చొరబాట్లని ఆపగలుగుతున్నామంటే దానికి కారణం భారత ప్రభుత్వం భారత సైన్యాన్ని గౌరవించారు భారత ప్రభుత్వాన్ని గౌరవించారు భారత ప్రభుత్వం ఇస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గౌరవించారు కానీ నువ్వు నీ అయ్యా రాజీవ్ రహదారి మీద పోతున్నావు అంటే ఆ రోడ్డు ఆడికెళ్ళి వచ్చింది బిడ్డ అనేది ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి కేటీఆర్కి సందర్భంగా చెప్తా ఉన్నాను కాబట్టి 67,000 కోట్లు ఇచ్చినాం ఆడికెళ్ళి ఇచ్చినావు బిడ్డ చింతమడకల జాగా మీరా జన్వాడల ఫామ్ హౌస్ మీరవా లేకపోతే మీ నాయన వ్యవసాయం చేసి తెచ్చిండా ప్రజలు చెమటోడ్చి కట్టినటువంటి పన్నులని కేంద్రమైన రాష్ట్రమైన భాగ్యనగరమైన భాగమతి నగరమైన వాడుకుంటుంది దానికి నేను ఇచ్చిన యాడికెళ్ళి ఇచ్చినావు నీ ఎమ్మెల్యే జీతం ఇచ్చినావు నీ మంత్రి జీతం ఇచ్చినావు కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం మర్యాదగా మాట్లాడితే ఫెడరల్ స్ఫూర్తిని గౌరవిస్తే బాగుంటుందని కేటీఆర్ గారికి చెప్పదలుచుకున్నాను మీది అరాచకం మీ పాలనలో బైన్సాలు అల్లర్లు జరిగినాయి మీ పాలనలో మత ఘర్షణలు జరిగినాయి మే 26, 2014 నుంచి మోడీ గారు ప్రధానమంత్రి అయిన నాటి నుంచి ఈ రోజు దాకా ఈ దేశంలో ప్రజలంతా కలిసిమెలిసి ఉంటున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి పదాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి గొప్ప నాయకుడు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు అయితే 24 గంటలు ఫామ్ హౌస్కి అంకితమైనటువంటి నాయకత్వం మీది మీ నాయనదని చెప్పి తెలియజేస్తూ ఎంత గట్టిగా మీరు తిడితే అవన్నీ మాకు ఆశీర్వచనాలు అయితే అని చెప్పి భావిస్తూ నోరు అదుపులో పెట్టుకోవాలని కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తాను ఇచ్చింది ఇక రహమత్ నగర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి కొలను వెంకటేష్ డివిజన్లోని శ్రీరామ్ నగర్ కార్మిక నగర్లో జోరుగా ప్రచారాలు నిర్వహించారు కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు
रहमत नगर అభ్యర్థి పోలం వెంకటేష్ మాట్లాడుతున్నాను. ఇక్కడ ఈరోజు మేము పాదయాత్ర చేశాము. ఇక్కడ శ్రీరామనగర్లో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. రోడ్లు మాత్రం చాలా అతలాకుతలంగా ఉన్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. కాబట్టి వాళ్ళని నేను కోరాను, అయ్యా నేను రోడ్లు మంచిగా చేయిస్తాను, మీరు ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పాను. వాళ్ళందరూ కూడా మేము వేస్తాము, నీకు మీరు తప్పకుండా మాకు పనులు చేయాలని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నారు. కాబట్టి నేను చేపిస్తానని చెప్పాను. ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. పేరుకే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ఇది, కానీ రహమత్ నగర్లో చూడడానికి మరీ దారుణమైన పరిస్థితి ఉంది. పేద ప్రజలు ఉంటారు ఇక్కడ. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. కాబట్టి రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వాటర్ వ్యవస్థ కానీ, స్ట్రీట్ లైట్ వ్యవస్థ కానీ వాళ్లకు 10,000 ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. వాళ్ళ ఇళ్లలో పోయి చూశాను నేను. నిజంగా కూడా ఇప్పటికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకు. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ వైఫల్యం చెందింది. కాబట్టి మా బీజేపీ ఇప్పుడు మేయర్గా వస్తుంది. మేయర్గా వచ్చిన తర్వాత 25,000 మేము ఫ్రీగా ఇస్తామని చెప్పాము. అదేవిధంగా 1,00,000 డబుల్ బెడ్రూమ్లు గడిపిస్తామని చెప్పాము. అదేవిధంగా మళ్ళీ నల్ల బిల్, కరెంట్ బిల్ కూడా మాఫీ చేస్తామని చెప్పాము. మెట్రో ట్రైన్ కానీ, బస్సులు కానీ ఫ్రీగా టికెట్ లేకుండా లేడీస్కు ఫ్రీగా మేము వాళ్ళకి ఇస్తామని చెప్పాము. అదేవిధంగా 125 గజాల్లో మీరు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేదు, దానికి ట్యాక్స్ లేదు, అవన్నీ ఫ్రీ అని చెప్పాము. వాళ్ళు పేద ప్రజలందరికీ ఇలా చేయడం వల్ల చాలా ఒక మంచి జరుగుతుంది. కాబట్టి మా యొక్క బీజేపీ అధిష్టానం మంచి మేనిఫెస్టో రిలీజ్ చేసింది. కాబట్టి ప్రజలందరికీ మేలు జరుగుతుందని ఈ మేనిఫెస్టో వల్ల మేమందరం కోరుకుంటున్నాము. జై బీజేపీ, జై. అందరికీ నమస్కారం. रहमत नगर అభ్యర్థి పోలం వెంకటేష్ మాట్లాడుతున్నాను. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజుల రామారం 165వ డివిజన్ అభ్యర్థి కూన శ్రీనివాస్ గౌడ్, 126వ డివిజన్ అభ్యర్థి గూడ వరమ్మ, జగద్గిరిగుట్ట 127వ డివిజన్ అభ్యర్థి గరిగె శేఖర్లకు మద్దతుగా రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. అయితే డివిజన్లో ప్రధాన సమస్యలు పరిష్కరించాలంటే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కనీసం 25 నుండి 30 మంది కార్పొరేటర్లను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్పొరేటర్లతో జీహెచ్ఎంసీలో కోట్లాడైనా సమస్యలను పరిష్కరిస్తామని ఓటర్లకు హామీ ఇచ్చారు. చూపిస్తా 100 మంది కౌరవులాగా టీఆర్ఎస్ కార్పొరేటర్లు 50 మంది ఎంఐఎంఓలు వీళ్ళందరూ గుంపున్న నేను ఒక్కనైనా వాళ్ళని చీల్చి చెండాడుతున్నా. కానీ అదే 30 మంది నాకు తోడు ఉంటే మీ పేదోళ్ళ కోసం కొట్లాట మీ ఇవ్వండి, నన్ను బలోపేతం చేయండి. జీహెచ్ఎంసీలో कांग्रेस पार्टी कोशिश के मगर आज के तारीख में एमआईएम एक तरफ से कुछ बातें कहते और दूसरे तरफ से बीजेपी वाले कुछ कह रहा है। मैं एक ही बोलना चाहता हूँ, आप लोग सोचो अगर हिंदू मुसलमान का गड़बड़ हो गए तो किसका नुकसान है। अमित शाह दिल्ली में बैठेगा, आजम साहब शास्त्रीपुरम पहाड़ के ऊपर पैलेस में बैठेगा, मगर मारम पीट में अपन मार जाएगा। इसीलिए ऐसे 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 बातों में अपन जाना नहीं। कभी भी मुसलमान भाइयों को 4% रिजर्वेशन दिए, आपको कारपोरेशन से लोन दिए, आप लोगों को अच्छा मदद किए कांग्रेस पार्टी। इस बार 2 बार टीआरएस को डाले असद भाई का नाम सुनकर, उनके बात सुनकर, इस बार आप सोचो, इस बार कुछ सोचकर आप फैसला करना, क्योंकि 7 साल से एक पैसा भी गरीब लोगों को, मुसलमान भाइयों को कोई मदद मिला ही नहीं। किसी को डबल बेडरूम घर मिला क्या? आपके बच्चों को किसी को नौकर मिला क्या? कम से कम परसों बारिश में डूब गए तो घरों को 10,000 मिला क्या? फिर कौन सी सूरत से टीआरएस वाले आकर अपने को वोट मांगेगा? अगर कुछ भी गलती हो गई तो, अगर कुछ भी गलती हो, कांग्रेस
ఇవాళ బ్యాలెట్ పేపర్ మీద నెంబర్ 1 ఉన్నది. రేపు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ 150 డివిజన్ల అత్యధిక మెజారిటీ వచ్చే నెంబర్ 1 గా మన శ్రీనివాస్ మీ అభిమానం చూస్తుంటే నాకు ఆ అంశం అర్థమైంది. ఇదే కాకుండా ఇవాళ సైకిల్ మోటార్లు దారంబట్టి కొన్ని వేల సైకిల్ మోటార్ యువకులు ఇవాళ మీరు స్వాగతం పలికిరు. అయితే ఈ పరిస్థితులు చూసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు బస్తీలలో తిరుగుతున్నట. బస్తీలలో మీరు శ్రీనివాస్కు ఓటేస్తే మేము మిమ్మల్ని చూస్తామని. ఏంటా మీరు చూసేది? ఈయనగా చూసుడు ఫామ్ హౌస్ లో వండుకున్నా నేను అడుగుండ్రు, నేనేందో చెప్తాను. ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉంటే మా కార్యకర్తల మీద ఈగ వాళ్ళ లేకపోతే మా శ్రీనివాస్ గౌడ్ని ఎన్నికల వల్ల మీరు తిరస్కరించిన ఆయుధ మేఘాల మీద వచ్చి మన వాళ్లకు నేను అండగా నిలబడ్డా. ఇవాళ కూడా నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఎన్నికలలో మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, మీరు ఏం చేసిందో చెప్పండి. గత ఎన్నికలలో మీరు ఇచ్చిన హామీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, నేను 6 నెలల కింద ఇక్కడికి వచ్చిన ఆ పక్కన కడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గరికి మిమ్మల్ని తీసుకుపోయినా మనం నిరసన తెలిపినాం, ధర్నాలు తెలిపినాం. అయినా కూడా ప్రభుత్వం మనకి ఇవాళ బ్యాలెట్ పేపర్ మీద ఆసిఫ్ నగర్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి లావణ్య ముఖేష్ 5వ రోజు ప్రచారం కొనసాగించారు. వడ్డెర బస్తీ, వాల్మీకి నగర్, ఇందిరానగర్, శ్యామ్ నగర్లలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది కనుమరుగైపోయిందన్నారు. సిటీలో ఒక ముఖ్య భాగమైన మెహదీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి అనేది లేకపోవడం శోచనీయమన్నారు. ఈసారి తమపై నమ్మకంతో బీజేపీని గెలిపించాలని కోరారు. भैया नमस्ते फोन मार हाँ मुकेश भाई हमारे राजू अंकल है నమస్కారం. నా పేరు చిన్నబత్ని లావణ్య ముఖేష్. నేను ఆసిఫ్ నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇవాళ 5వ రోజు ప్రచారంలో భాగంగా మేము ఇక్కడ వడ్డెర బస్తీ, వాల్మీకి నగర్ కి రావడం జరిగింది. మేము ఇంటింటికి వెళ్లి మేము ఇంటింటి ప్రచారం చేశాము. ఇక్కడ రోడ్లు సరిగ్గా లేవు, చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి. ఆ గల్లీలో కూడా నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మేము చాలా ఇబ్బంది పడుతూ ఈ ప్రచారానికి వస్తున్నాము. వాటర్ కూడా వాళ్ళకు సరిగ్గా రాదు. 4 days కో 5 days కో అప్పుడప్పుడు వస్తుంది. డ్రైనేజీ సమస్య కూడా ఉంది. డ్రైనేజీ అన్ని పొంగుతున్నాయి. డెఫినెట్ గా నేను ప్రజలను అందరినీ కోరుకునేది ఏదంటే, ఇప్పటివరకు ఏవైతే ఉన్నారో, ఏవైతే గత అధికారులు, ఏవైతే గత కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళెవరు సరిగా అసలు ఇప్పటివరకు ఈ గల్లీలో తిరిగిన ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు. మేమేందంటే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, బీజేపీ పార్టీని గెలిపియండి. తప్పకుండా మీ ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఈ డ్రైనేజీ సమస్యలు గానీ, రోడ్ల సమస్యలు గానీ, ఇవన్నిటిని మేము పరిష్కరిస్తాము. తప్పకుండా ఎలాగైతే ఇవాళ ఈ రోజున నేను గల్లీకి వచ్చి ఓటు కావాలని అడుగుతున్నాను, గెలిచిన తర్వాత కూడా మీ గల్లీకి వచ్చి నేను మీ సమస్యలని పరిష్కరిస్తానని కోరుతున్నాను. జై బీజేపీ, జై జై బీజేపీ, భారత్ మాతా की जय, जय श्री राम. मैं उनको टारगेट करो. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఎంఐఎం పార్టీనే ఇక తెలంగాణ ప్రభుత్వం మాయ మాటలతో ప్రజలను మభ్యపెడుతుందని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన మాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, తెలంగాణ ఏర్పడి 6 సంవత్సరాలు గడుస్తున్నా కూడా తెలంగాణలో అభివృద్ధి శూన్యమన్నారు.
మైలార్దేవపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్కు మద్దతుగా బాబుల్ రెడ్డి నగర్, బాంబేనా కాలనీ, గగన్ పహాడ్ గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. అనంతరం సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన పార్టీ, తెలంగాణ కోసం పాట పాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ రాజ్యం వెళ్తుందని అన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఏఐసిసి కార్యదర్శి సోదరుడు మధు యాస్కి గౌడ్ గారికి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారికి, మీ అందరి అభిమాన నాయకుడు, ఈ ప్రాంతం నుంచి పార్లమెంటు సభ్యులుగా ప్రాతినిధ్యం వహించినటువంటి పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారు, మిత్రుడు సిద్ధేశ్వర్ గారు, మరో మిత్రుడు రాజ్పాల్ గారు, మరో మిత్రుడు వేణు గారు, అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరో మిత్రుడు పెద్దలు మా అందరికి కూడా సీనియర్గా ఉన్నటువంటి నాయకులు, మాజీ మంత్రివర్యులు పెద్దలు చిన్నారెడ్డి గారు, సదాలక్ష్మి గారు, శంకర్ గారు, జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, ధన గారు, సుధాకర్ గారు, రవీందర్ రెడ్డి గారు, ఓం ప్రకాష్ గారు, ఏఐసిసి కార్యదర్శి జియాగూడ డివిజన్లోని ఆరికటిక్ సంఘ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మిత్రా కృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తామని హామీ ఇచ్చారు. ప్రచార ప్రక్రియ చివరి దశలో ఉన్న తరుణంలో మరి జియాగూడకు సంబంధించినటువంటి ఆర్యకటిక సంఘం యొక్క ప్రాంగణంలో ఆర్యకటిక సమాజానికి సంబంధించిన పెద్దలందరితోని టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రానికి, హైదరాబాద్కు, మరి ముఖ్యంగా జియాగూడకు అన్ని రకాలుగా అభివృద్ధికి మూల బిందువు టీఆర్ఎస్ పార్టీ. మరి ఈ పార్టీకి మీ యొక్క పవిత్రమైన ఓటేసి జియాగూడ అభివృద్ధికి సహకరించాలని, జియాగూడలో ఉన్నటువంటి ఏకైక పెద్ద సంఘం ఆర్యకటిక సంఘానికి నేను చేతులు జోడించి సవినయంగా వారికి రిక్వెస్ట్ చేస్తున్నా. మీ యొక్క అమూల్యమైన ఓటు టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసి నన్ను అభివృద్ధికి మీ సేవకునిగా దీవించమని కోరుతూ, మరి మీ అందరికీ తెలుసు జియాగూడకు అతిపెద్దదైనటువంటి ఉపాధికి సంబంధించినటువంటి కర్మాగారం, అదే స్లాటర్ హౌస్. మరి ఈ స్లాటర్ హౌస్లో దాదాపు 5,000 కుటుంబాలు ఇక్కడ పని బాటలు చేసుకొని జీవనోపాధి కల్పిస్తారు. మరి జీవనోపాధికి ఏకైక ఏదైతే సంస్థ ఉందో తద్వారానే ఉజ్మా షాకిర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ, ఎంఐఎం పార్టీలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రైక్ అంటే టెర్రరిస్టుల మీద చేయాల్సిన పని అని, దేశంలో ఉన్న వారిపై చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో పెట్రోల్ ధర ఎలా ఉంది, అదేవిధంగా మన దేశంలో పెట్రోల్ ధర ఎలా ఉంది అనే విషయాలపై శ్రద్ధ చూపకుండా అనవసరమైన వివాదాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు ఎవరికీ కనబడట్లేదని వాపోయారు. तेलंगाना या हैदराबाद में अब जो है जीएचएमसी इलेक्शन का माहौल है,
और इसमें MIM और BJP वाले जो हैं, यही इलेक्शन में नहीं बल्कि उनका यही काम है हर इलेक्शन में ऐसी हेटेड स्पीच देना कि हैदराबाद की गंगा जमुना तहजीब को बिगाड़ने की कोशिश करते, भाईचारे को ख़त्म करने की कोशिश करते। हाल ही में असदुद्दीन ओवैसी अपने एक बयान में बोले, अगर हैदराबाद में रोहिंग्या है तो सेंटर क्या कर रही है, जिस पे उनके दोस्त बीजेपी के स्टेट प्रेसिडेंट बंडी संजय बोले, अगर हैदराबाद में रोहिंग्या है, पाकिस्तानी है, बांग्लादेशी है, हम ओल्ड सिटी पे सर्जिकल स्ट्राइक करेंगे। भाई ऐसा कैसा आप सर्जिकल स्ट्राइक करते? अगर आप करना भी चाह रहे हैं ओल्ड सिटी पे सर्जिकल स्ट्राइक, आपको मेरे ऊपर से जाना पड़ेगा। आप बात करते हैं पाकिस्तान की, बांग्लादेश की, अफगानिस्तान की। आप पाकिस्तान, बांग्लादेश, अफगानिस्तान में देखिए पेट्रोल की प्राइसिंग क्या है, वहां की इकोनॉमी क्या है। जब से बलात्कारी जनता पार्टी सेंटर में आई है, तब से हिंदुस्तान की इकोनॉमी कहां पहुंची है, तब से पेट्रोल के दाम कहां पहुंचे हैं। और फिर बीजेपी वाले बोलते हैं MIM वाले हमारे दुश्मन हैं। अगर वाकई में MIM वाले आपके दुश्मन हैं, वो दुश्मनी हमारे को बताइए। असदुद्दीन ओवैसी के इतने एसेट्स हैं, प्रॉपर्टीज हैं। ఇక ఖైరతాబాద్ నియోజకవర్గం ఖైరతాబాద్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయారెడ్డి 5వ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖైరతాబాద్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి విజయారెడ్డి ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు తనను మరోసారి గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 1వ తేదీన అందరూ పోలింగ్ బూత్ కు వచ్చి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి ఓటర్లను మేము అభ్యర్థిస్తున్నాము. ఏ ఇంటికి వెళ్ళినా కానీ, ఏ బస్తీకి వెళ్ళినా అపురూపమైన స్పందన. ఎస్పెషల్లీ ఈరోజు తబేల బస్తీ, రామకృష్ణనగర్ 2 బస్తీలు తిరిగాము. ఎన్నో ఏళ్ల నుంచి మా నాన్నగారు జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ బస్తీ సమస్య ఉండే పట్టాలు, అది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే ఈ బస్తీలకు ఈ పట్టాలు రావడం జరిగింది. అదేవిధంగా ముందు కూడా ఏ అభివృద్ధి చెందాలన్నా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే అవుతుందని, జిహెచ్ఎంసీలో మళ్ళీ టీఆర్ఎస్ జెండా ఉంటేనే ఇటు జిహెచ్ఎంసీ సర్కారుతో సమన్వయం చేసుకుంటూ అన్ని సమస్యలకు పరిష్కారం చేయగలుగుతామనే ఒక నమ్మకంతో ప్రజలు కారు గుర్తు కోటేస్తారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, ఈ ఎలక్షన్లు హోరాహోరీగా నడుస్తూ ఉన్నాయి. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ల లెక్క లేవు, ఏవో పెద్ద ఎమ్మెల్యే ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్ లెక్క చేస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీ బడ్జెట్కు మించిన వాగ్దానాలు ఇతర పార్టీలు ఇస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ వాగ్దానం ఇచ్చినా కానీ ప్రభుత్వంలో మేమున్నాం కాబట్టి అటు జిహెచ్ఎంసీ ప్రభుత్వం కలిసి కోఆర్డినేట్ చేసుకొని అన్ని పనులు కూడా, అన్ని వాగ్దానాలు కూడా చేకూరుస్తాము. ఇతర పార్టీలు 25,000 ఇస్తామంటున్నారు, 50,000 ఇస్తామంటున్నారు. వాళ్ళు ఎలా ఇస్తారో కానీ ప్రజలకు చెప్తలేరు. 25,000 సెంట్రల్ ఫండ్ ఇస్తారా, 50,000 ఈ పార్టీ ఫండ్ ఇస్తారా, ఎక్కడి నుంచి ఏ ఫండ్ తెచ్చిస్తారో ప్రజలకు చెప్పకుండా ఉట్టి మభ్యపెట్టే కార్యక్రమమే పెట్టుకుంటా ఉన్నారు. కానీ ప్రజలకు బాగా తెలుసు, అభివృద్ధి చెందాలన్నా కానీ, ప్రశాంతత ఉండాలన్నా కానీ, యువతకు అవకాశం దొరకాలన్నా కానీ ప్రతి ఒక్కరికి కూడా కారు గుర్తుకు ఓటేసి ముందుకు తీసుకొని వెళ్తామని వాళ్ళకు కూడా నమ్మకం ఉంది. కారు గుర్తుతోటి అభివృద్ధి అని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి మాకు మంచి స్పందన ఉంది. మా నాన్నగారు జనార్దన్ రెడ్డి గారు లెక్క అనునిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళం కాబట్టి, అదేవిధంగా కేసీఆర్ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలకు అందించగలుగుతున్నాం కాబట్టి ప్రజలు మా మీద నమ్మకం పెడుతున్నారు. చేసిన డెవలప్మెంట్ గుర్తు చేస్తూ, చేయాల్సింది బాధ్యతగా చెప్తూ మనల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ మీద ఉప్పల్ నియోజకవర్గం గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా కాప్రా సర్కిల్ 1వ డివిజన్ బీజేపీ అభ్యర్థి ఏ వినోద్ కాప్రాలోని సాయిబాబా నగర్లో పాదయాత్ర చేశారు. ఇంటింటికి తిరుగుతూ బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు.
నేను ఏ వినోద్ డివిజన్ 1 పరంగా పోటీకి ఉన్నాను బీజేపీ పార్టీగా. ఇక్కడ స్పందన చూస్తున్నారు, ప్రజల నుంచి వచ్చే స్పందన ఈ మెజారిటీ బంపర్ విజయం చేయనిపోతున్నాం. ఇక్కడ ఉన్న సమస్యలు, స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి. కార్పొరేటర్ పట్టించుకోలేదు. కార్పొరేటర్కు ఫోన్ చేస్తే తన గతంలో ఉన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ తన స్పందించలేదు. జనాలకు సమస్యలు ఎన్ని ఉన్నాయంటే ఈ స్లమ్ ఏరియాలో, రెగ్యులర్ స్లమ్స్ ఏరియాలో ఉన్న సమస్యలు అంటే డ్రైనేజు, వాటరు, స్ట్రీట్ లైట్, రోడ్, ఈ సమస్యలను పట్టించిన దాఖలాలు లేవు. సో ఇప్పుడు నేను బీజేపీ పరంగా హామీ ఇస్తూ జనాలకు ఆశ్వాసన చేస్తాను. నేను ప్రతిరోజు వాళ్ళకు అందుబాటులో ఉండి ఇవన్నీ. నేను ఏ వినోద్ డివిజన్ 1 పరంగా పోటీకి ఉన్నాను బీజేపీ పార్టీగా. ఇక్కడ స్పందన చూస్తున్నారు, ప్రజల నుంచి వచ్చే స్పందన ఈ మెజారిటీ బంపర్ విజయం చేయనిపోతున్నాం. ఇక్కడ ఉన్న సమస్యలు, స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి. కార్పొరేటర్ పట్టించుకోలేదు. కార్పొరేటర్కు ఫోన్ చేస్తే తన గతంలో ఉన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ తన స్పందించలేదు. జనాలకు సమస్యలు ఎన్ని ఉన్నాయంటే ఈ స్లమ్ ఏరియాలో, రెగ్యులర్ స్లమ్స్ ఏరియాలో ఉన్న సమస్యలు అంటే డ్రైనేజు, వాటరు, స్ట్రీట్ లైట్, రోడ్, ఈ సమస్యలను పట్టించిన దాఖలాలు లేవు. సో ఇప్పుడు నేను బీజేపీ పరంగా హామీ ఇస్తూ జనాలకు ఆశ్వాసన చేస్తాను. నేను ప్రతిరోజు వాళ్ళకు అందుబాటులో ఉండి ఇవన్నీ. నేను ఏ వినోద్ ఇక ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ 1వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి పత్తి కుమార్ కి మద్దతుగా ములుగు ఎమ్మెల్యే సీతక్క గడప గడపక తిరుగుతూ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. మరి కాప్రా డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో. మరి ప్రశ్నించే గొంతుగా ఉండి ఈ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద ఇవాళ అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గత 5 సంవత్సరాల క్రితం గెలిపిస్తే ఖాళీ జాగాలు ఎక్కడ ఉంటే అక్కడ కబ్జాలు చేసిర్రు. కానీ నల్లాలు కానీ మోరీలు కానీ వేయించిన పరిస్థితి లేదు, రోడ్లు రిపేర్ చేసింది లేదు. వారాలు జనాలు నీళ్ళలో తడిసి ఉంటే కూడా కనీసం పట్టించుకున్న పాపం లేదు. 10,000 ఇస్తామని చెప్పి ప్రజల్ని గంటలు రోడ్ల మీద నిలబెట్టి 100 మందికి తెచ్చిన 10,000 10 మందికి వంచి 90 మంది జోబులు వేసుకున్నారు. ఇప్పుడు అవే 90 మంది జోబులు వేసుకున్న పైసలను తీసుకొచ్చి ఇంటింటికి ఓట్ల కోసం పంచుతూ ఉన్నారు. ప్రజలు గమనించాలి. మరి గత 18 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అనునిత్యం ప్రజల వెంట ఉండి ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి పత్తి కుమార్ గారు. ఎక్కడ మోరీ బాగా లేకున్నా, ఎక్కడ కరెంటు సమస్య వచ్చినా, ఎక్కడ ఏ ఇంట్లో ఏ తల్లికి ఇబ్బంది ఉన్నా కూడా కుమార్ అంటే నేనున్నా అని వెళ్ళేటువంటి వ్యక్తి పత్తి కుమార్. కాబట్టి ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఇవ్వండి. ఈరోజు టీఆర్ఎస్ గడిలో, దొరవారి గడిలో 100 గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు ఎవ్వరు కూడా మీ సమస్యల మీద గర్జించాయి. తల కిందికేసుకొని మరి మేసుకుంటూ పోవడమే ప్రజల గుండు కొరిగేటువంటి పరిస్థితి ఈరోజు కార్పొరేటర్లది. అలాంటి కార్పొరేటర్లకు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మీరు మాత్రం అట్లాంటి వాళ్ళను తిరస్కరించండి. కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి ప్రతి వాడకు, ప్రతి గల్లీకి వచ్చి, ప్రతి ఇంటికి వచ్చి ఎక్కడ ఏ పేదవాళ్ళ కడుపు మరి ఎండుతుందో వాళ్ళ కడుపు నింపే ప్రయత్నం చేసిండు పత్తి కుమార్ గారు. ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఇవ్వాలని కాప్రా ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. మర్చిపోవద్దు, వాళ్ళు డబ్బులు ఇస్తారు టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, తీసుకోండి. కానీ
కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, బీదల పార్టీ. అభ్యర్థి కూడా పేద అభ్యర్థి. మీరందరూ కూడా ఉన్నోళ్ళేం కాదు, పేదింటి బిడ్డలే. పేదింటి బిడ్డల యొక్క సమస్యలు తెలిసినటువంటి పేదింటి బిడ్డ పత్తి కుమార్ గారి చేతి గుర్తుకు 1వ తారీఖు నాడు ఓట్లేసి మరి గెలిపించాలని కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్. చేతి గుర్తుకే. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రేటర్లో వేడెక్కిన ఎన్నికల జోరు. ఇంటింటి ప్రచారంలో అభ్యర్థులు. బీజేపీపై కేసీఆర్ పదే పదే అబద్ధాలు చెప్తున్నాడు. టీఆర్ఎస్ కి ఓటమి తప్పదన్న ఎమ్మెల్యే రఘునందన్. గ్రేటర్ రోడ్ షోలో దూసుకుపోతున్న ఎంపీ రేవంత్ రెడ్డి. గాజ్ల రామారంలో అభ్యర్థి శేఖర్ తరఫున ప్రచారం. కేసీఆర్ మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమన్న సీఎల్పీ బట్టి విక్రమార్క. బల్దియాలో దూకుడు పెంచిన కారు. ఇంటింటి ప్రచారంలో గులాబీ అభ్యర్థులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.